డబ్బులు అది నా సిచ్యువేషన్. ఆ టైంలో నా దగ్గరకు వచ్చిన కంపెనీ పేరు వెస్టేజ్. ఇది రాగానే చూడంగానే ఎంబడే జాయిన్ అవుతారా సార్? ఇట్లాంటివి చాలా చూసిన అనిపిస్తలేదు. నాకు అట్టే అనిపించి గూగుల్లో కొట్టిన ఎంబడే. మనకు తెలిసింది అది ఒకటే కదా. గూగుల్లో కొడితే అన్నీ సబ్బులు, సరుకులు, షాంపులు, పేస్టులు, బాత్రూమ్ కడిగేది, అంతలో ఏది కనబడుతున్నాయి. పెద్ద కంపెనీలే కనిపిస్తా బతుకు సబ్బులు అనుకుంటా అడగడం అనిపిస్తా లేదా? అట్లా సబ్బుల కంపెనీ అనుకోని మొదటి కారణం. రెండవది, ఎవరో ఒక వ్యక్తి నన్ను ఫోర్స్ చేస్తున్నాడు మీటింగ్కి రమ్మని. ఇప్పుడు కంపెనీలో ఇంటర్వ్యూలు జరిగితే మనం పోయే విధానం వేరే ఉంటుంది. ఒక కంపెనీ ఉంది, అక్కడ ఇంటర్వ్యూలు పెట్టారు. జాబ్ల కోసం మనం పోయి బతలాడుకుంటాం. సార్ 15,000 రూపాయలు జాబ్ ఈ సార్, నాకు ఇబ్బంది అవుతుంది సార్, ఈ సార్ అంటే అదే ఒకటి వచ్చి మన ఇంటికాడ జాబ్ ఇస్తానంటే పోతావా? అనుమానాలు వస్తాయి మనకు. వీళ్ళు నా దగ్గరకు వచ్చి కొంచెం బతలాడుతున్నారు ఇస్తాను. వీళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి ఏమంటారు, ఒక మీటింగ్ జాయిన్ అవ్వకు, డబ్బులు కట్టకు, ప్రొడక్ట్ కూడా కొరకు, కానీ ఒక మీటింగ్కి వచ్చి డైరెక్ట్ బిజినెస్ కాన్సెప్ట్ ఏదో అర్థం చేసుకొని బతిలాడుతూ ఉంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, వీడు ఇంతగానో నన్ను బతిలాడుతుందంటే దీనికి ఎంత వస్తుందో నేను పోతే ఏం లాభం ఉందో. ఇది నా ఆలోచన. నాకే కాదు, చాలా మందికి అట్లా ఉంటుంది. కానీ రెండు కారణాలు. ఒకటి, ఇది సభల కంపెనీ. రెండు, వీనికి ఏమొస్తుందో. ఈ రెండు కారణాలతో నేను మీటింగ్కి వెళ్ళాను. అయితే 4 months తర్వాత నన్ను జాయిన్ చేయాలనుకున్న వ్యక్తి ఏమన్నాడంటే, నేను గవర్నమెంట్ జాబ్ వదిలేస్తున్నా అన్నాడు. వాడు అప్పటికే పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. వదిలేస్తున్నా అన్నాక కొంచెం ఆలోచన కలిగింది. ఇంత కష్టపడి కొట్టిన గవర్నమెంట్ జాబ్ వదిలేసేంత ఈ బిజినెస్లో ఏముంది? ఆ టైంలో నేను మీటింగ్కి వెళ్ళాల్సి నేను పోయింది ఎందుకు తెలుసా? నేను జాయిన్ అవుతాను కాదు, నన్ను జాయిన్ చేయాలని ప్రయత్నిస్తుంటే మనం వస్తాం. మనం బాగుపడు తర్వాత ఇంకోటి బాగుపడితే ముందు కాలు కట్టుకొని పీకాలి. అవునా కాదు? ఏమన్నా సీరియస్ నువ్వు ఇంతేనా? ఏమన్నా కోపం ఇటువంటి ఇబ్బంది? ఓకే, నో ప్రాబ్లం. సో బిజినెస్ లో మనకు అనుమానం ఎప్పుడు వస్తుంది అంటే, అవతల వ్యక్తి వాళ్ళు ఎక్కడ బదిలాడినారు, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫోర్స్ చేసినారు, మీటింగ్ పోవడానికి అనుమానం వస్తారా? అట్లా 4 months తర్వాత జాబ్ వదిలేస్తున్నా అన్నాక నా మనసుకి ఏమనిపించిందంటే, వీడు జాబ్ వదిలేసేంతగా ఈ బిజినెస్ లో ఏముందో తెలుసుకుందామని అప్పుడు పోయి కూర్చున్నా. నేను మీటింగ్లో కూర్చున్నప్పుడు నా మనసు ఏమనిపిస్తుంది అంటే, అలా ఉన్నది 6, నేను పోయింది 7వ వ్యక్తిని. తెలంగాణ మొత్తానికి సేల్స్ మేనేజర్ ఉన్న జీతం 50,000 నుంచి 15,000 వచ్చిన ఆ పొజిషన్ దక్కుతుందా? వీళ్ళ వార్డు మెంబర్ పోటీ చేసి ఓడిపోయినోడే చెప్తింటలేడు. తెలంగాణ మొత్తానికి మేనేజర్ కిరీటం మోసినోడు చెప్తింటాడా? వినబుద్ధి కాదు. కానీ పొయ్యాల్లో కూర్చున్నాక నా మనసు ఏమనిపిస్తుంది అంటే, 99% వీళ్ళు మందిని ముంచేది, వీళ్ళ మందిని ముంచేది ఉంటుంది గ్యారెంటీ. కానీ 1% ఏమనిపిస్తుంది అంటే, ఇక్కడ నాకు ఆల్రెడీ లైఫ్ ఖరాబ్ అయిపోయింది, అప్లపాలు అయిపోయినాయి కాబట్టి ఇక్కడ ఏమన్నా సొల్యూషన్ దొరికే అవకాశం ఉందేమో అనుకొని కూర్చున్న తర్వాత వాళ్ళు చెప్పినటువంటి 15 నిమిషాల డైరెక్ట్ సెల్లింగ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, అది నా ఆలోచన విధానాన్ని, నా మైండ్ సెట్ని, నేను అంతకుముందు చూసినటువంటి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం మార్చేసి 6 నెలలు పార్ట్ టైం దీన్ని టేకప్ చేసేటట్టు చేసింది. పార్ట్ టైం టేకప్ చేసిన తర్వాత 6 నెలలు పార్ట్ టైం చేస్తే 13,000 వచ్చినాయి. 13,000 వచ్చినప్పుడు నేను జాబ్ రిజైన్ చేసిన. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పే ముందు మీకు ఆ 15 నిమిషాలు ఏం జరిగిందో తెలియాలి. రెడీయా? మాట్లాడాలి అందరూ. సో సార్, ఎవరైనా టైం పాస్కి వచ్చారా మీటింగ్? మాట్లాడకుండా తప్పుడు చెప్పడం కూర్చున్న వాళ్ళందరూ టైం పాస్కి వచ్చారు నాకు. ఎందుకు అంటే, నేను మీటింగ్లో చాలా మంది చూస్తూ ఉంటాను. అదేదో ఎవరో పెళ్లికి వచ్చినట్టు కూర్చుంటూ ఉంటారు, మీదికెళ్ళి చూస్తూ ఉంటారు. అట్లా కూర్చునే అవసరం లేదు. ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే ఇలా వెళ్ళిపోయి. ఎందుకంటే ఇన్వాల్వ్ కాకపోతే మీటింగ్ అర్థం కాదు. మీటింగ్ అర్థం కాకపోతే నీకేం నష్టం లేకపోవచ్చు, నువ్వు పోయి ఇంకో నోట్ల మనం వస్తావు. అది నా బాధ. మనకి ఏమిట్లకి ఏం తెలియకపోయినా జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలో మనమే చెప్తాం ఇంటికాడ. అది ప్రాబ్లం. కరెంట్ బిల్లు రెగ్యులర్ కట్టినాడు కూడా చంద్రబాబు నాయుడు పరిపాలన చేయాలో చెప్తాడు. అది ఒక తెలుగు రాష్ట్రాల్లోనే జరుగుతుంది ప్రాబ్లం. అందుకే రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అందరికీ, కొంచెం జర ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం లేదు. నాకు తెలుసు నువ్వు తోపు, తురుము, తుపాకి, తొడిమే, నువ్వే తోపు, నేనే అట్టట్టు నాటకండి. కానీ వినాల, ఇంటనే అర్థమైందని నా రిక్వెస్ట్. అవునా? సో మీటింగ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ సెల్లింగ్ చరిత్ర చెప్పారు. నేను ఒక్కసారి మీకు అది చెప్తాను. మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చెప్పే ప్రతి ఒక్క వర్డ్ గూగుల్లో సెర్చ్ చేయండి. ఎక్కడ తేడా కనబడుతుంది అని కూర్చుంది. రైట్? ఈ బిజినెస్ పేరు ఏం పేరు? కంపెనీ పేరు అయిపోయిందా? బిజినెస్ పేరు డైరెక్ట్ సెల్లింగ్, మన కంపెనీ పేరు వెస్టేజ్. అయితే
ఈ బిజినెస్ స్టార్ట్ అయింది నిన్న మొన్న కాదు, 1920 1920లో ఈ బిజినెస్ కాలిఫోర్నియా సిటీలో, అమెరికాలోని కాలిఫోర్నియాలో బిజినెస్ 1920లో స్టార్ట్ అయింది. అది మన ఇండియాకి వచ్చింది 1996లో, 1996లో వచ్చింది. అప్పటికే మన ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ మీద ఎటువంటి అవగాహన లేదు, ఎవరికి దీని మీద స్టడీ లేదు, అంతకుముందు చేసిన లేదు. అయితే ఇండియాకి వచ్చినప్పుడు దీని ఎట్లా ప్రమోషన్ బాగా జరిగిందంటే, నేను జాయిన్ అయినా కారు కొన్నా మీరు కూడా రండి, నేను జాయిన్ అయినా ఇల్లు కట్టినా మీరు కూడా రండి, నేను జాయిన్ అయినా నెల లక్షలు సంపాదిస్తున్నా మీరు కూడా రండి, ఇట్లా వెళ్ళిపోయింది. అప్పుడు మంచి కంటే చెడే ఎక్కువ జరిగింది ఇండస్ట్రీ ద్వారా, వెస్టీజ్ ద్వారా, ఈ కంపెనీ ద్వారా చెప్తలేరు, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ పేరు చెప్పుకొని జరిగేటటువంటి బిజినెస్ల ద్వారా మంచి కంటే చెడే ఎక్కువ జరిగింది 2013 వరకు. డబ్బులు కట్టండి, కట్టించండి, మీకు లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయని చెప్పిన కంపెనీలు ఎక్కువ వచ్చినాయి డైరెక్ట్ సెల్లింగ్ కంటే. డైరెక్ట్ సెల్లింగ్ కూడా ఉంది, దాని దీంట్లో పైసలు తక్కువ వస్తాయి అండ్ చిన్నగా వస్తాయి కాబట్టి దీని ప్రచారం తగ్గింది, పైసల ప్రచారం పెరిగింది. 2013లో ఇండియన్ గవర్నమెంట్ కన్స్యూమర్ అఫైర్ మినిస్ట్రీ ద్వారా రామ్ విలాస్ పాస్వాన్ అనేటటువంటి ఒక మినిస్టర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ చేసి డైరెక్ట్ సెల్లింగ్ లో ఫేక్ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో అందులో మనీ సర్క్యులేషన్ స్కీమ్ నెంబర్ 1, పిరమిడ్ స్కీమ్ నెంబర్ 2, పాంజీ స్కీమ్ నెంబర్ 3, చైన్ సిస్టమ్ నెంబర్ 4, ఈ 4 స్కీమ్లని మల్టీ లెవెల్ మార్కెటింగ్ నుంచి తీసేసింది ఇండియన్ గవర్నమెంట్. ఆ తీసేసిన తర్వాత 2013 నుంచి 2016 దాకా ఈ 3 సంవత్సరాలు అదే కమిటీ ఒరిజినల్ డైరెక్ట్ సెల్లింగ్ ఎలా ఉంటుంది, డైరెక్ట్ సెల్లింగ్ లో జనాలు మోసపోకుండా ఉండాలంటే దీనికి మనం ఇవ్వాల్సినటువంటి గైడ్ లైన్స్ ఏంటివి, రూల్స్ ఏంటివి అని సెప్టెంబర్ 9వ తారీఖు 2016, నేను మీకు డేట్ కూడా చెప్తున్నా ఎందుకంటే క్రాస్ చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, రైట్. సెప్టెంబర్ 9వ తారీఖు 2016లో ఇండియన్ గవర్నమెంట్ 13 పేజీల గైడ్ లైన్స్ ఇచ్చింది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, రైట్. లాక్డౌన్ వచ్చిన తర్వాత నా ఒక్కరికే శాలరీ ఎఫెక్ట్ అయిందా, చాలా మందికి ఎఫెక్ట్ అయింది సార్. ఆ ఎఫెక్ట్ అయిన వాళ్ళందరూ డైరెక్ట్ సెల్లింగ్ వైపు రావటం మొదలుపెట్టారు. అందరూ అంటే ఒక 70%, ఒక 100 మంది డైరెక్ట్ సెల్లింగ్ వైపు, 100 మంది జాబులు ఇబ్బంది పడి ఇటువైపు వస్తా ఉంటే అందులో 70% డైరెక్ట్ సెల్లింగ్ వైపు మొగ్గు చూపారు ఇండియాలో. స్పెషల్గా ఆ టైంలో ఎక్కువ మంది ఇటువైపు వస్తున్నారంటే మోసాలు జరిగే అవకాశం పెరుగుతుందా తగ్గుతుంది? అన్ని ఎక్కువైతే మోసాలు కూడా పెరుగుతాయి. ఆ క్రమంలోనే డిసెంబర్ 28వ తారీఖు 2021లో ఇండియన్ గవర్నమెంట్ ఒక గెజెట్ రిలీజ్ చేసింది, భారత్ కా రాజపథ్ అని రాసి ఉంటుంది. దాని మీద మీకు అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏం రాసే దాంట్లో అంటే 14 పేజీల గైడ్లైన్స్ క్లియర్గా డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇలా ఉండాలి, ఇలా ఉన్నది మాత్రమే డైరెక్ట్ సెల్లింగ్, ఇలా ఉండకపోతే డైరెక్ట్ సెల్లింగ్ కాదని 14 పేజీలు రాస్తాడు. ఏం రాసినాడో నేను కొంచెం మన భాషలో అర్థమైందో చెప్తలేదు. రైట్. డిసెంబర్ 28, 2021 ఇచ్చిన గెజెట్ కూడా మళ్ళీ రివైజ్ చేశారు 2023 జూన్ 21 తారీఖు. టోటల్ గెజెట్ కాదు, అందులో ఒక లైన్ ద్వారా మళ్ళీ మోసం జరిగే అవకాశం కూడా ఉంది, ఇది మిస్కమ్యూనికేషన్ అయిద్దని చెప్పి అమెండ్మెంట్ అంటే ఐడియా ఉంది, చట్ట సవరణ, దాన్ని మళ్ళీ అమెండ్మెంట్ చేసి 2023 జూన్ 21 రీవైజ్డ్ గెజెట్ కూడా ఇచ్చారు. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వాలు మన తెలంగాణ, ఏపీ, తర్వాత మన కేరళ గవర్నమెంట్, ఒడిశా, అస్సాం, ఇవి రాష్ట్ర ప్రభుత్వాలు ఒక 4-5 ఇచ్చినాయి. బట్ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం 2016లో కూడా దీనికి గైడ్లైన్స్ ఇచ్చింది. ఈ విషయం అంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తోటి వాళ్ళ రూల్స్కి అనుగుణంగా జరిగేటటువంటి బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్. ఇది ఫ్రాడ్ స్కీమ్గా, స్కీములు వేరే. రియల్ ఎస్టేట్లో గవర్నమెంట్ నిబంధనలు అనుసరించి జరిగే బిజినెస్ వేరే ఉంటుంది, ఒకటే ప్లాట్ ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేసే స్కీములు కూడా వేరే ఉంటాయి. ఎస్ఆర్ఓ అది రియల్ ఎస్టేట్ రూల్స్ విరుద్ధం, దొరికితే ఈ పడుతుంది. ఇక్కడ కూడా డైరెక్ట్ సెల్లింగ్ కి మీరు మన స్టోర్ రోడ్డు మీదే ఉంటుంది, మీకు కనబడతారు. ఎక్కడ కూడా బోర్డులు పెట్టకుండా లోపల చేయరు దందా. మనకు హాల్ సరిపోతున్నా ఇక్కడ మీటింగ్ పెట్టినాం. కానీ మీరు ఎక్కడ చూడండి 278 స్టోర్లు ఉన్నాయి ఏపీ మొత్తంలో. ప్రతి మండల హెడ్ క్వార్టర్కి స్టోర్ ఉంటుంది. తెలంగాణలో 320+ స్టోర్లు ఉన్నాయి. హైదరాబాద్లో మీరు ఎక్కడ నిలబడ్డా 5 కిలోమీటర్లకు ఒక స్టోర్ ఉంటుంది. ఇండియాలో 29 రాష్ట్రాల్లో ఇదే ఎత్తున మనకి స్టోర్ అవైలబుల్, ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది డైరెక్ట్ సెల్లింగ్, రైట్. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే మెయిన్ టాపిక్ ఏంటంటే అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చేంత గొప్ప విషయం దీంట్లో ఏముంది అది తెలవాలి మరి. సరే, ఇప్పుడు డబ్బులు వస్తే వ్యవస్థ గొప్పదవుతుందా, చేసే పని గొప్పదైతే వ్యవస్థ గొప్పదవుతుంది కదా. టీచర్కు, లాయర్కు, డాక్టర్కు, ఇంజనీర్కు వీళ్ళందరికీ మనం చాలాసార్లు మన ఊర్లో GHMC కార్మికులకు కూడా మనకు చాలాసార్లు దండం పెట్టాం. ఏది మన మున్సిపల్ సిబ్బంది కూడా
నమస్తే పెడతాం. ఎస్ఆర్ వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కి కారణం ఏంటి? వాళ్ళు సంపాదించే సంపాదన, వాళ్ళు చేసే పని. డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇవ్వడానికి, ఈ బిజినెస్ బాగుందని చెప్పడానికి మెయిన్ కారణం మనకు వచ్చే డబ్బు కాదు, మనం చేసే పని. ఈ పని వల్ల సమాజానికి జరిగే ఒక గొప్ప ఉపకారం ఉంది. ఆ ఉపకారాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని 120 దేశాలను ఎత్తి మీద పెట్టుకుని అంత గొప్ప ఇండస్ట్రీని